కానీ ఇంకో రకం అంటే వినని వాడు కాదు, విని దాని తగినట్టుగా జీవించని వాడు. వినటం ప్రాబ్లం కాదు, దాని తగినట్టు జీవించని వాడు. ఎలాగంట, ఇసుక మీద కట్టుకునేవాడు అంట. బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు, బాగానే ఉంది. గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, కొట్టుకుని పోయింది, అంతా ఎగిరిపోయింది, ఏం లేదు అక్కడ. తేడా ఏంటంటే ఇట్ ఈస్ టు బిలీవ్, ఇట్ ఈస్ టు డిసైడ్, ఇట్ ఈస్ టు డిసర్న్, ఇట్ ఈస్ టు సబ్మిట్. ఈరోజు దేవుని చిత్తంలో ఉన్నానన్న మీరు నిజంగా దేవుని చిత్తంలో ఉన్నారా? దేని తగినట్టుగా మీ జీవితంలో నిర్ణయాలు చేస్తున్నారు? దేని తగినట్టుగా అన్నదప్పుడు నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది, ఎంతోమంది తప్పులు చేస్తానికి కారణం ఏంటంటే, తప్పులు తేడాలు వారి జీవితంలో నష్టానికి తీసుకొస్తానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము తెలియక. అదే ఇందా చెప్పిన మూడో రకమైన నిర్ణయం చేయలేక. దేవుని వాక్యంలో చూస్తే కీర్తనలు 82:5, జనులకు తెలివి లేదు. ఏంటంట? వారికి తెలివి లేదంట. రెండోది, వారు గ్రహింపరు, వారు గ్రహించుకోవారంట. మూడోది, అంధకారంలో ఇటు అటు తిరుగులాడు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతారంట. ఒకసారి అక్కడ ఆగండి. దేవుడి వాక్యం ఎక్కడ వస్తుందో అక్కడ వెలుగు కలుగుతుంది. సో వెలుగు లేదు కాబట్టి చీకట్లో తిరుగుతున్నారు. దానికి ముందుకు వస్తే, అంతే వెనక నుండి ముందుకు వస్తే ఎలాగుంది? దే డోంట్ అండర్స్టాండ్, అంటే గ్రహించుకోరు.